ఈరోజు తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలు. నేను ఎందుకంటే అర్జెంటుగా మళ్ళీ అమరావతికి వెళ్తున్నాను కాబట్టి మీ అందరి అనుమతి తీసుకొని వీళ్ళందరికీ అభినందనలు చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నా. వీళ్ళందరినీ కూడా చూస్తే ఒక పక్కన శ్రీ మేడసాని మోహన్ గారు, సహస్రావధాని, ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు, నాతోనే యూనివర్సిటీ చదువుకున్నాడు. అప్పుడు మాకు ఒక తెలుగు ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన కంటే ఈయన మేధావిగా అప్పట్లోనే మేము గుర్తించాం, వాళ్ళ ప్రొఫెసర్ కంటే మేధావిగా. అలాంటి వ్యక్తి. అదే సమయంలో ప్రజా వైద్యులు గౌరవనీయులు డాక్టర్ పాములపర్తి రామారావు గారు. ఆయన అనుకుంటే మీకు ఏదున్నా ట్రీట్ చేసేస్తాడు, ఒక్క నిమిషంలో క్యూర్ చేసే మెకానిజం ఆయన దగ్గర ఉంది. ఇంకో పక్క తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి. మేము ఉన్నప్పటి నుంచి మీడియా అంటే గుర్తొచ్చే వ్యక్తి శ్రీనివాసరెడ్డి. క్రెడిబిలిటీకి మారు పేరు శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. మామూలుగా కాదు. నేను 9 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు చూశాను. అప్పుడు ఎట్టున్నాడు, ఇప్పుడు అట్నే ఉన్నాడు, భవిష్యత్తులో కూడా అట్నే ఉంటాడు. దానికి కారణం ఒక వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ, దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. క్రిటిసైజ్ చేస్తానికి చాలా జర్నలిస్టులు చూశాను, కానీ నాకు తెలిసినంతవరకు వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిస్ట్ మన శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే ప్రముఖ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, గర్వపడుతున్నాను. ఇంకా రాబోయే రోజులు చంద్రబోస్ గారిని చూసిన తర్వాత, మన వాళ్ళందరినీ చూసిన తర్వాత ఆస్కార్ అవార్డులు తెలుగు వాళ్ళు లేకుండా ఉండవు. ఆ రోజు వస్తుందని చెప్పి కూడా ఈ క్రియేటివ్ ఎకానమీలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో పక్కన విశ్రాంత ఐఆర్ఎస్ ఉన్నతాధికారి నరసింహప్ప, ఆయన కూడా మా సీనియర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో, ఆయన కూడా రావడం చాలా గర్వకారణం. ఇంకొక పక్కన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్. ఎప్పుడు కూడా రమేష్ క్రియేటివ్గా ఉంటాడు, కొత్త కొత్త విషయాలను ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఎంపిక చేయడం చాలా సంతోషం. వ్యవసాయ నిపుణులుగా ముళ్ళగూరు అనంతరాయుడు గారు. ఇప్పుడు వ్యవసాయం కూడా మోడర్నైజేషన్ వచ్చేసింది, అగ్రిటెక్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవకాశం ఉంది. వారిని నీలోఫర్ కేఫ్ వ్యవస్థాపకులు అనుముల బాబురావు గారిని, ఇంకొక పక్కన సిఎస్బి ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు, వారిని ఎప్పుడు చూస్తున్న బాలలత గారు. వారు ఇప్పుడు కూడా ఎంత ఎఫెక్టివ్గా ఉంటారంటే, మా శౌర్య గారి కూతురు శౌర్య గారు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిస్ట్, వెరీ సింపుల్ మ్యాన్. ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకు గర్వకారణం. ఏమాత్రం అధైర్యపడకుండా ఐఏఎస్ కోచింగ్ ఇచ్చే పరిస్థితి, అకాడమీ పెట్టి కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇకపోతే స్వర్ణ భారత్ ట్రస్ట్ దీపా వెంకట్ గారు, వెంకయ్యనాయుడు గారి కుమార్తె. బట్ రాబోయే రోజుల్లో వెంకయ్యనాయుడు కుమార్తెగా కాకుండా దీపా వెంకట్ గారి తండ్రిగా వెంకయ్యనాయుడు గుర్తించుకునే విధంగా సర్వీస్ చేసి ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి వ్యక్తులకి అవార్డ్స్ ఇవ్వడం, ఇలాంటి సమయంలో నేను లేకపోవడం కొంచెం బాధేసిన, మళ్ళీ వెళ్ళాలి కాబట్టి మీ పర్మిషన్ తీసుకుంటున్నా. ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ క్రియేటివ్ ఎకానమీలో నెంబర్ 1గా తెలుగు జాతి ఉండాల్సిన బాధ్యత ఉంది. భవిష్యత్తు క్రియేటివ్ ఎకానమీదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, దానికి స్ఫూర్తిని ఇస్తున్నటువంటి మన కంఠమనేని మళ్ళీ ఒకసారి తెలుగు వన్ ఇక్కడ పనిచేసి ఆయన ఒక మాట అన్నాడు, చాలా సంతోషం. రిటైర్ అయిన వాళ్ళకి అందరికీ మళ్ళా ఉద్యోగాలు ఇచ్చాడు. ఎందుకంటున్నానంటే, రిటైర్ అయితే ఆటోమేటిక్గా మీరు రిటైర్ అనే మాట మీ మనసులో వస్తే మీరు ముసలాళ్ళు అయిపోతారు. కానీ మీరు బతికున్నంత వరకు పనిచేయాలని తపనుంటే మీ మైండ్ అండ్ బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొకసారి రిటైర్మెంట్ అనేది నోషన్, నా ఉద్దేశం
ఎవరైతే బెస్ట్ ప్రొడక్టివిటీ ఇవ్వగలిగిన వాళ్ళు 60-80 సంవత్సరాల్లో బెస్ట్ ప్రొడక్టివిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఒక విధంగా చెప్పాలంటే హాస్పిటల్ ఖర్చు తగ్గిస్తున్నాడు కంటమనేని. వీళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి ఫుల్గా ఎంగేజ్ చేసి వాళ్ళ అనుభవాన్ని, క్రియేటివిటీని ఉపయోగించుకుంటూ సమాజం కోసం ముందుకు తీసుకువస్తున్నారు. వారిని కూడా అభినందిస్తూ మరొక్కసారి ఈ యొక్క తెలుగు వన్ భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే కాదు, అన్ని దేశాల్లో అన్ని భాషల్లో నెంబర్ 1గా ఉండాలని. ఇప్పుడు తెలుగు వన్ పెట్టావు, రేపు అన్ని భాషల్లో కూడా ఎంటర్ కండి, అన్ని భాషల్లో కూడా డామినేట్ చేస్తూ మీరు నెంబర్ 1 స్థానానికి చేరాలని, ఈ డిజిటల్ యుగంలో మీరు ఒక ఎంపైర్ క్రియేట్ చేయాలని మరొకసారి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీ విజన్లో మా తెలుగు వన్ కూడా భాగమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ యాజమాన్యం అయిన రవిశంకర్ గారు, అలాగే వారి సతీమణి బిందు గారు సన్మానం చేస్తూ ఉండగా తెలుగు వన్ పక్షాన శ్రీ రవిశంకర్ గారు సతీ సమేతంగా ముఖ్యమంత్రి గారికి సత్కారం అందిస్తున్నారు. తమ అమూల్యమైన సమయాన్ని తెలుగు వన్ రజతోత్సవ వేడుకలకి కేటాయించి విచ్చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మీయ సత్కారం శ్రీ కంటమనేని రవిశంకర్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రవిశంకర్ గారికి ఓ ప్రత్యేకమైన తెలుగు వన్ టీం ఇస్తున్న ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ రవిశంకర్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం. మా డైరెక్టర్ కవిత గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రత్యేకమైనటువంటి సంచికను అందిస్తారు. చంద్రబాబు నాయుడు గారు రవిశంకర్ గారికి ఆ పుస్తకాన్ని బహుకరిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇది తెలుగు వన్ టీం సిఎండి రవిశంకర్ గారికి ఇస్తున్న సర్ప్రైజింగ్ గిఫ్ట్. అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే తెలుగు వన్ స్పాన్సర్స్ మహేంద్ర నాయుడు గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మార్వాడి యూనివర్సిటీ, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, సౌత్ కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి వారిని త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ తెలుగు నటి పూనం కౌర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక జ్ఞాపికను బహుకరిస్తారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాలి. వారికి శాలువతో సత్కరిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే సౌత్ కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ తెలుగు వన్ స్పాన్సర్స్ వీళ్ళు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలుగు వన్తో లాంగ్ అసోసియేట్స్గా ఓ ఇద్దరు దిగ్గజ విశ్లేషకులు ఉన్నారు. తెలుగు